ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినాయి విజయవాడ. అలాగే గుంటూరులో చూసుకుంటే మనకి ఆ మంగళగిరి ఆ రూట్ అంతా ఖాళీ ఒకప్పుడు. అలాంటిది 14 తర్వాతన అసలు ఆ హైవే మొత్తం నిండిపోయిందా, అటు ఇటు షాపులు వ్యాపారాలు అన్నీ నడుస్తున్నాయా, ఆ హైవే అంతా అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్స్ విపరీతంగా వచ్చినాయి కదా హైవే రూట్ అంతా కూడా. ఈవెన్ గుంటూరులో కూడా అటు గోరంట్ల లామ్ రూట్ అంతా ఒక్కసారిగా వెంచర్లు విపరీతంగా పికప్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది అక్కడ కూడా. ఏది ఆ పాయింట్ అన్నాక, ఏది ఆ 29 గ్రామాలే అన్నాక. తర్వాతన జగన్ వచ్చాక ఈ 3 రాజధానులు అన్నాక కంప్లీట్ ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయింది. కానీ విజయవాడ గుంటూరు పికప్ అయినాయి. విజయవాడ గుంటూరు పికప్ అయిపోయినాయి. హైవే మీద యాగినాయి కానీ విజయవాడ గుంటూరు వ్యాపారం సాగినాయి, అపార్ట్మెంట్లు సాగినాయి, ఇళ్ళు సాగినాయి, ఇవన్నీ సాగినాయి. అక్కడ భూమి మళ్ళీ వచ్చింది, అంటే భూమి అనను కానీ సేల్స్ కదలేక వచ్చింది మళ్ళీ. అలాంటిది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నాకు స్థలం ఉంటే నేను షాప్ కట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా, అది కూడా 100కి 5గురే, మిగతా అయ్యింది ఎక్కడే ఉన్నాయి. ఎందుకు అంటే అంత అమరావతిలో డెవలప్మెంట్ ఇటు ఎక్కడికి వస్తారు, ఇక్కడ కట్టి మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక ఇల్లు కట్టానండి, నాకు స్థలం ఉందో 200 గజాలు, నేను అందులో ఓ 4 పోర్షన్లు ఇల్లు కడితే నాకు నెలకు ఒక్కొక్క పోర్షన్ నుంచి 15,000 20,000 వస్తుందంటే నేను కడతా. అలా కాకపోతే నాకు భారం కదా, నేను కిస్తీ కట్టలేను కదా రేపు బ్యాంకులో. ఈ టైపులో సమస్య ఫేస్ అయింది, దాంతో స్ట్రక్ అయిపోయింది ఓ రకంగా డెవలప్మెంట్. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనమాట. ఇప్పుడు మళ్ళీ కాస్త పికప్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నా ఈ మాట అన్నాక. ప్రజెంట్ బాబు గారే అన్నారు కాబట్టి ప్రజెంట్